అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అనే స్కూల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఉపాధ్యాయుడి వద్ద రాజకీయ ఓనామాలు చేసి నేర్చుకుని ఆయన దగ్గర నేర్చుకున్నట్టు రాజకీయాల పట్ల ఆసక్తికరలై ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఆది నుండి ఉంటూ తనదైన శైలిలో రాజకీయాల్లో అంచెంచుగా ఎదుగుతూ ఈరోజు వరకు ప్రజాక్షేత్రంలో గెలవలేకపోయినా పార్టీ అధిష్టానం దృష్టిలో మాత్రం ఒక నాయకుడిగా గుర్తింపు పొందినట్టు దువ్వాడ శ్రీనివాస్ ఈసారి టెక్కల్ నియోజకవర్గం నుండి రెండోసారి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు నామినేషన్లో మాత్రం ఆయన టెక్కల్లో నామినేషన్ వచ్చినటువంటి ఆ జనసంద్రం ఆయన గెలుపుకు ఏ విధంగా దోహదపడుతుంది? 2014లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన ఆయనకి 2019లో నియోజకవర్గం అంటే పార్లమెంటరీ స్థానాన్ని పోటీ చేసే అవకాశం వచ్చిన అప్పుడు కూడా అతి తక్కువ స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2024లో ఈసారి నామినేషన్ ఘట్టంలోనే వేలాది మంది టెక్కలి పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి టెక్కలి ఈరోజు జనసంద్రంగా మారింది. ఆ జనసంద్రం అంతా ఓట్ బ్యాంక్ కనుక ఈయనకి అనుకూలిస్తే మాత్రం 2024లో తను అసెంబ్లీలో కూర్చోవడానికి ఏ విధంగా దోహదపడుతుందనే విషయం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. చూస్తే ఈరోజు నామినేషన్ వేశారు. పట్టణం అంటే టెక్కల పట్టణం చూస్తే ఈరోజు జనసంద్రం. అసలు ఏంటి జనసంద్రంకు ఉన్నటువంటి ఆకర్షణ ఏంటి? కానీ క్షేత్రస్థాయిలో పోలింగ్కి వచ్చేసరికి మీకు ఓట్లు పడకపోవడానికి కారణాలే. జనసంద్రం అన్నది మేమైతే నామినేషన్ వేస్తున్నామనేసి ఒక మెసేజ్ పెట్టాం క్యాడర్కి, ప్రజలకు కూడా. నేను ఒక వీడియో పెట్టాను. నాకు కూడా తెలియదు ఒక 5,000 మందో 7,000 మందితో నామినేషన్ జరుగుతున్నాం. తీరా చూస్తే 35,000 పైచిలకు జనం వచ్చారని. అది ఎటువైపు చూసిన దారులన్నీ కూడా జనంతో నిండిపోయినాయి. జనసంద్రమే మీరు అన్నట్టు. మీరు నామినేషన్ ఎన్ని గంటలకు వేస్తారని వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు. ఆ నామినేషన్ ఎన్ని గంటలకు వేసారో కూడా వాళ్ళకి తెలియదు. మీరు ఎటువైపు నుండి వస్తారో తెలియదు. ఎందుకో ఆ క్లమ్జీ వాళ్ళు నెలకొంది. మిమ్మల్ని చూడడానికి ఎందుకు అంతగా ఆసక్తి చూశారు? 2 గంటలకనే నేను 2 గంటలకు వేస్తానని మెసేజ్ పెట్టాను. కానీ నేను ఎన్ని గంటలకు వస్తానో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎక్కడ ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు. నేను ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాను, నామినేషన్ వేసుకొని వచ్చినప్పటికి నాకు ప్రజల కార్యకర్తలు చెప్పిందంటే మీరు వెంకటేశ్వర గుడికి వచ్చేసేయండి, అక్కడ నుంచి వెళ్దామని. ఎందుకంటే జనం అంతా ఇక్కడికి వచ్చేసినారు. సో వీళ్ళతో ఇక్కడ నేను ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాను అంబేద్కర్ జంక్షన్ వరకు. భారీగా మరి ఇంత జనాకర్షణ ఉన్న శ్రీనివాస్కి ఓట్లు ఎందుకు పడడం లేదు? ఎందుకు పడకపోవడం ఏంటి? పడిన ఓట్లు గెలుపుకి ఎందుకు దోహదపడ? నాకు నా ప్రత్యర్థికి ఓట్ల డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 3,000 కదా. 3,000 ఓట్లకి ఆ డిఫరెన్స్కి కారణం ప్రజలు కాదు. వాళ్ళ రౌడీజు, గోండాయిజు, ఇంపర్సనేషన్, రిగ్గింగ్ ఆటల ద్వారా వాళ్ళు బయటపడుతున్నారు తప్ప వాళ్ళది ఎప్పుడు నైతిక విజయం, కింజరాపోలది ఎప్పుడు నైతిక విజయం కాదండి. నైతిక విజయం మాదే. ఎందుకంటే పార్లమెంట్లో నేను ఎంత ఓడిపోయాను? 3,000 కొంత ఓడిపోయాను. 2014లో నాకు ఎంత తేడా? 3,800 తేడా. మరి 2024 ఇప్పుడు వచ్చింది. ఆ 3,000 తేడా ఉంటుంది. ఆ 3,000 వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా నిమ్మాడ సరిహద్దు గ్రామాల్లో ఓటు వేయడం అంటే భయానికి కారణం ఏంటంటే సర్పంచ్గా నామినేషన్కి వేయడానికి వెళ్ళినటువంటి 3 చంపాడు అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు. అడ్డొచ్చిన సొంత తమ్ముడినే భుజంగరావుని చంపేశారు. ధనం 2 ఎకరాల భూమి వెళ్ళదు. 2 ఎకరాల భూమితో 1,000 కోట్లు ఈ హడిల్స్ అన్ని 2024 తొలిగిపోయినట్టేనా? అంటే నేను అనేది ఏంటంటే ఆ భయంతోనే ఓటుకి రారు. అక్కడ మీరు ఇదే కెమెరా పట్టుకొని చిట్టయ్య వలస కానీ, చిన్నబొమ్మడి కానీ, లేదా తులసిపేట కానీ వెళ్ళండి, జనాన్ని అడగండి, ఏమయ్యా మీరు ఎప్పుడు ఓటేయరని విన్నాం, నిజమా? 40 ఏళ్ళ నుంచి ఓటేయలేదట, నిజమా అని వాళ్ళని అడగండి. నన్ను ఎందుకు అడుగుతారు? వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు మేము ఎప్పుడు ఓటేయలేదని. ఈసారి మాత్రం ఆ 40 ఏళ్ల నుంచి ఓటైనటువంటి ప్రజలు ఇప్పుడు ఓటేస్తారు. అందుకు తార్కాణమే స్థానిక సంస్థలు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు నిమ్మాడిలో జరిపించిన ఘనత కూడా దువ్వాడ శ్రీని ఆర్జించాడు. దానికి ప్రతిఫలంగా పార్టీ ఎవరైతే అధినేత ఉన్నారో ముఖ్యమంత్రి గుర్తించి ఎమ్మెల్యేసీగా ఇచ్చారు. అంటే మీ గట్స్ అయ్యి రిగ్గింగ్ జరగకుండా, అక్కడ రౌడీజం కూడా జరగకుండా నేను ఆపాను. ఎందుకంటే అప్పన్న నామినేషన్ వేయడానికి నిమ్మాడు వెళ్ళినటువంటి వ్యక్తికి చంపాలని చూశారు. ఎలారా చంపుతారు? నేనుంటాను అనుకుని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నామినేషన్ పట్టడం జరిగింది. ఎప్పుడైతే నామినేషన్ అక్కడ పడ్డదో చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో అందరూ ఓటేయడం ప్రారంభించారు. అందుకే మొట్టమొదటిసారిగా చరిత్రలో 136 పంచాయతీల్లో 119 గెలుచుకున్నాం. 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు, 78 ఎంపీటీసీలు, 74 గెలుచుకున్నాం. ఇది చరిత్రలో 40 years
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి టెక్కల్ నియోజకవర్గం అంతా కూడా మీ గుప్పిట్లో ఉంది. ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పుడు కూడాను ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఈసారి మళ్ళీ ఆ చిరకాల శత్రువు ఈరోజు మీ పక్క మళ్ళీ ప్రత్యర్థిగా నిలిచినాడు. ఇప్పుడున్న ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో, రేపు వాళ్ళు నిర్భయంగా వచ్చి బూతుల్లో తమ ఓటు హక్కుని కనుక వినియోగించుకోగలిస్తే, ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజలను బట్టి చూస్తే మీ మెజారిటీ ఈసారి ఉండబోతుందా, లేకపోతే అంటే అతి కష్టం మీద గట్టెక్కే పరిస్థితి? 25,000 మెజార్టీ పైచిలతో నేను గెలుస్తాను. నా మెజారిటీ 25. ఇప్పుడు నేను 20 రోజుల ముందు నేను రిజల్ట్ చెప్తున్నాను. మీరు జూన్ 4వ తారీఖున చూస్తారు. 25,000 పైచిలకు మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటంటే మేము అందించిన సంక్షేమం 1600 కోట్లు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ పేరుతో ఈరోజు ఇదే రోజు ఏప్రిల్ 19, 23వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఏప్రిల్ 19, 24వ సంవత్సరం. ఇది శంకుస్థాపనలకే పరిమితం అయిపోతుందని అచ్చెన్నాయుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఇది నిర్మాణం జరగదని చెప్పారు. ఆ రోజే నేను చెప్పాను, వచ్చే ఏడాది కల్లా షిప్ తెస్తామని. షిప్పు మార్చి 14 కల్లా షిప్ వచ్చింది, డ్రెడ్జింగ్ అవుతుంది. అంటే 70% పోర్ట్ పని పూర్తి అయిపోయింది. మరో 8 నెలల్లో జాతికి అంకితం చేస్తున్నాం. జాతికి అంకితం చేసిన మరుక్షణం నుంచి 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 20,000 మందికి ప్రభుత్వ స్కీమ్స్ ఎలా అయితే గడప గడపకి రాజకీయాలకు అతీతంగా లంచం లేకుండా జగనన్న ఇచ్చారో, ఇదే టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గడపలో కూడా ఉన్న నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాం, లంచం లేకుండా రాజకీయాలకు. ఇంతలా భరోసా కల్పిస్తున్న శ్రీనివాస్ ప్రాదేశిక ఎన్నికల్లో మాత్రం నియంతగా వ్యవహరించారన్న దీంతో 4 మండలాల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక సద్మణిగిందా? నా మీద పోటీ చేసిన వ్యక్తి రౌడీ, గూండా, నరహంతకుడు అచ్చెన్నాయుడు. హత్యలు చేసిన వ్యక్తి నరహంతకుడు. నేనేమి అబద్ధాలు చెప్పేట్లా, జరిగిన చరిత్ర చెప్తున్నాను. నరహంతకుడి మీద పోటీ చేసేటప్పుడు మేము కొంచెం జాగ్రత్తగా ఎన్నికల్లో వెళ్ళకపోతే శాంతి వచనాలు పలికితే అవుతుంది. అంటే ప్రాదేశిక ఎన్నికల్లో వారు వన్ సైడ్ ఉంది. వాళ్ళు ఏమొస్తే బాయ్కట్ చేసిన నేపథ్యంలో కూడా మీరు వైసీపీకి సంబంధించినటువంటి అన్ని స్థానాలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలుచుకున్నాయి. 88% గెలుచుకున్నాయి. 88% మావే గెలుచుకునే ఆశావాకులకు మాత్రం ఆ పదవులు ఇవ్వడంలో శ్రీనివాస్ అడుగడుగున ఆటంకం కలిగించారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఆ ఆవేదన నెలకొని ఉంది. ఈ రోజు అవకాశం వచ్చింది, శ్రీనివాస్ ఎలా దెబ్బ కొడుతుంది మీ వర్గంలో? లేదు, మా వర్గం సరే. ఇప్పుడు మాకు కొన్ని డైరెక్టర్లు ఇచ్చాం, కొన్ని కార్పొరేషన్లు ఇచ్చాం, ఏఎంసీ అని ఇవ్వగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు. 5 ఏళ్లలోనే అవన్నీ జరగవు. నెక్స్ట్ 5 years. అంటే ముఖ్యంగా ప్రాదేశిక ఎన్నికల్లో మీరు ఎందుకు అంతలా పార్టీ ఎవరైతే ఆశావాహుల పట్ల అంత అక్కసుగా వ్యవహరించాల్సి వచ్చింది? మీ పార్టీ వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఆశించింది ఎంపీపీలు ఆశించారు, లేకపోతే ఆ పదవులు ఆశించిన వాళ్ళతో మీకు ఎందుకు బిహేవ్? అలా కాదండి. ఆశించిన వాళ్ళ సంఖ్య ఎంపీపీ కావాలనుకున్న వాళ్ళు 3-4 ఉన్నారు, జెడ్పీటీసీ కావాలనుకున్న వాళ్ళు 3-4 ఉన్నారు. ఏం చేయమంటారు? క్యాస్ట్ ఈక్వేషన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి చేయాలి అన్న దాని మీద. ఇప్పుడు మల్లయ్య అన్నటువంటి వ్యక్తికి కోటబొమ్మల ఎంపీపీ చేస్తాను. నేను అనుకున్న వ్యక్తికి చేయలేదు. నేను ఏ వ్యక్తికి అయితే ఎంపీపీని చేస్తానని అన్నాను, ఆ వ్యక్తికి చేయలే, మల్లయ్యకి చేశాను. అలాగే సంతబొమ్మల్లో కూడా ఒక మత్స్యకారుడికి చేశాం. బస్ టికెట్ అనుకున్నావా అని జెడ్పీటీసీ టికెట్ అడగడానికి వెళ్ళి మత్స్యకారుడికి అచ్చెన్నాయుడు అన్నాడు. బస్ టికెట్ అనుకున్నారా గడవటానికి? అదే మత్స్యకారుడికి ఎంపీపీని చేశాను. అదే మీరు తీసుకున్న స్టెప్పులు ఎవరైతే కరుడు కట్టిన వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు మీది తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు. లేదు, అది ఉంటాయండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అనుకూలమైన పవనాలు ఉంటాయి, వ్యతిరేకమైన ఆలోచనలు కూడా ఉంటాయి. అనుకూలంగా వచ్చేవాడు అనుకూలంగా ఉంటారు, లేదనుకునే వాళ్ళు ఆశించే వాళ్ళు రానప్పుడు భంగపడిన వాళ్ళు ఇష్టం లేనట్టు మాట్లాడతారు. అయ్యా ఒక్కటి మాత్రం నిజం, 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో చాలా మందికి 70% కేడర్కి న్యాయం జరిగింది. ఇంకో 30% ఉన్నారు. ఆ 30% కేడర్కి కూడా నేను ఇప్పుడు వెళ్ళి నా వల్ల తప్పయింది, నా నిర్ణయంలో మీకు అన్యాయం జరిగితే క్షమించండి, వచ్చే ఎన్నికల తర్వాత మీకు నేను గౌరవ స్థానం కల్పించేటట్టు జగనన్నతో మాట్లాడి చేస్తానని వాళ్ళందరికీ ప్రాధేయపడుతూ, చేతులు పడుతూ, రిక్వెస్ట్ చేస్తూ, బ్రతిమలాడుతూ, కాళ్ళ ఏళ్ల పడుతూ నేను రిక్వెస్ట్ చేశాను. ఇంతలా ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందుతూ జనం ఇంతలా శ్రీనివాస్ని ఆరాధిస్తున్న ఈ నేపథ్యంలో తమ్ముడు నిన్న రాజీనామా చేసి టీడీపీలో మీ అజాత శత్రువుకి చెంతం చేరాడు. మరోవైపు 22వ తేదీన మీ సతీమణి కూడా నామినేషన్ వేస్తామంటున్నారు. మీకు బాధ అనిపించట్లేదు? ఇదే జీవితంలో ఇన్ని కష్టాలు మనిషికి వస్తాయా కానీ ఇన్ని కష్టాలు ఉంటాయా? ఇంత మానసిక వ్యధ ఉంటుందా? ఈ బుర్రలో ఉన్న మీరు అన్న ప్రశ్నలకు సమాధానాలు, ఆందోళన, ఈ బుర్రలో ఉన్నది ఇక్కడికి తెచ్చానంటే ఈ గుండె అయిపోతుంది. అంత ప్రమాదకరమైన పరిస్థితిలో నేనున్నా. తమ్ముడు
ఇన్నేళ్ళు మా బ్రతుకు ఎవరు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసాం కదా, జగనన్నతో ఈరోజు బతుకుతున్నాం కదా, ఆయన ఇచ్చిన భిక్ష వల్లే కదా మేము ఉన్నాం. అలాంటిది జగనన్న కాదని 20 రోజుల ముందు వెళ్ళిపోతాడా? ద్రోహం చేశాడు. నా దృష్టిలో నా శత్రువుతో చేయి కలిపాడే, నా జన్మ శత్రువుతో ఈక్వలెంట్గా. అచ్చెన్నాయుడు నాకు ఎంత శత్రువు, దువ్వాడ శ్రీకాంత్ కూడా అంతే శత్రువు. అటువంటి పరిణామం మరొకటి కూడా మీ జీవితంలో మరొక 2 రోజుల్లో రానున్న 22వ తేదీన దువ్వాడ వాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం సిద్ధం అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా? ఇది విన్నాను. ఇది ఒక అగ్ని పరీక్ష, చూద్దాం. అగ్ని పరీక్ష, ఇది అగ్ని పరీక్ష. ఇంత జనం వచ్చారు. ఇలాంటి పరిణామాలు విన్న తర్వాత కూడా దువ్వాడ శ్రీను అంటే ఎందుకు అంత ప్రేమ అభిమానం? ఇంత జనం రావడానికి గల కారణం ఏంటి? ఇంట్లో చూస్తే ఒకరొక్కరుగా మీ చేజారిపోయే పరిస్థితి. నేను దువ్వాడ శ్రీనివాస్గా నేను ఒకరోజు ఒక సంతోషానికో సుఖానికో ఒక ఎంజాయ్మెంట్కో నేను టైం వేస్ట్ చేయను. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నిత్యం పోరాటమే చేశాను, ప్రజల మధ్య ఉన్నాను. నా 25 ఏళ్లలో 18 ఏళ్ళు అపోజిషన్ చేశాను. 18 కేసులు పెట్టారు నా మీద, మర్డర్ కేసులు కూడా పెట్టారు, ఉద్యమాలు చేశాను, జైల్లో కూడా పెట్టారు. 62 రోజులు జైలు జీవితం కూడా అనుభవించాను. రైతుల కోసం, మత్స్యకారుల కోసం, థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం చేశాం. నా మీద పోలీస్ కాల్పులు చేయమని ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. రేపు ఆమె కనుక దాడి చేశారు. అంటే నేను చెప్పేది మీ మీద కనుక రేపు ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తే దువ్వాడ శ్రీను పరిస్థితి అంటే నేను అదే చెప్తున్నాను. నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. ప్రజలకి కష్టపడి సేవ చేసి నిరంతరం వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు నాది. మాస్లో నాకు ఒక రిలేషన్ ఉంది. దానికి తార్కాణం ఈరోజు జనం వచ్చారంటే, ఒకటి జగనన్న మీద ప్రేమతో వచ్చారు, 2 నేను వాళ్ళతో కలిసి ఉన్న విధానం. ఇన్ని 25 సంవత్సరాలతో నేనున్నాను. నా మీద జగనన్న మీద ఎంత నమ్మకం ఉందో ప్రజలకి, నా మీద కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు నమ్మకం ఉండబట్టి ఇన్ని వేలాది మంది జనాలు ఒక మెసేజ్, ఫోన్ కాల్ బట్టి ఇంతమంది వచ్చేసినారు. అయితే నాది ఒక నేపథ్యం, ప్రజలతో ఉండే నేపథ్యం కలిగినటువంటి జీవితం. దీనికి నా తమ్ముడు అడ్డొస్తాడు, నా ఇంటి వాళ్ళే నాకు అడ్డొస్తారు, భగవంతుడే ఉన్నాడు, నిర్ణయం భగవంతుడే చేస్తాడు. ఇంటికి గెలిచి రెచ్చగెలమంటే పాత నానుడు. ఆ ఇంటి గెలలేని పరిస్థితి నెలకొని నేపథ్యంలో రచ్చలో ఎంత ఆదరణ ఉన్నా కూడా అనుకున్న గోల్ అల్టిమేట్ గా లభించే చూపెడతాను. ఈ సామెత అబద్ధం, ఇది వర్తించదు అని రుజువు చేస్తాం. అది మాత్రం చేస్తాం. రచ్చ ఇంటి గెలిచి రచ్చగెలచాలి, అది అది ఏదంటే చేతగాని వాళ్ళు ఆడే మాట అని నేను అనుకుంటున్నాను. ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు. మనిషిగా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు క్రమశిక్షణ, కార్యదీక్ష, పట్టుదల ఉండాలి. కానీ నేను సామాన్య కుటుంబంలో పుట్టాను. మా నాన్న రైల్వే ఎంప్లాయ్, ఒక రైల్వేలో ఇంజనీర్. ఈ స్థాయికి వచ్చామంటే ఎలా వచ్చాం? నా కష్టం, నా కృషి. ఇందులో మీ మామయ్యగారి చరిష్మా లేదా మీకు? ఒకళ్ళ చరిష్మా ఉంటే రాదండి. మా మామగారికి చరిష్మా ఉంటే ఈ ఫ్యామిలీలో బోల్డ్ మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. ఈ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక 40-50 మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ నాకే ఎందుకు వచ్చింది? కష్టం. ఊరికే రాజకీయం ఎవరి దగ్గరికి రాదు, వచ్చినా నిలబడదు. ఒక సినిమాలో రజనీకాంత్ అంటాడు, కష్టపడందే ఏది రాదు, వచ్చినా నిలబడదు అంటారు. అది జీవిత సత్యం. ఈరోజు నేను కష్టపడ్డాను కాబట్టి నిలబడ్డాను. ఒకవేళ నేను కష్టపడకుండా ఎవరి పేరు వల్ల నాకు వస్తే ఆ క్షణంలోనే పోతుంది. ఎంతోమంది నాయకులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు అలా వస్తారు, పోతారు, మిడుగురు పురుగులాగా. మరి నాదెలా కాదు, 25 సంవత్సరాల కష్టం ఎక్కడికి పోతుంది ఇది? కాబట్టి నేను ఒక రైల్వే ఎంప్లాయీ కొడుకుగా ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు నా వెనకాల ఎవరూ లేరు. వెనకాల ఎవరూ లేనప్పటికీ జనాలు మాత్రం మీ అండదండగా. కారణం వంశపారంపర్యాలు, కుటుంబ చరిత్రలు కాదు, వ్యక్తి యొక్క కష్టం, వ్యక్తి యొక్క శ్రమ, వ్యక్తి మీద ఉండే నమ్మకం. ఈరోజు జగనన్న అనే వ్యక్తికి రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న వ్యక్తులు ఎవరు చెప్పండి? ఒక పేరు చెప్పండి. సింగిల్ మ్యాన్ ఇచ్చాపురంలో అడుగుపెట్టాడు. సింగిల్ మ్యాన్ ఇచ్చాపురంలో అడుగుపెట్టి ఓదార్పు యాత్ర ప్రారంభించి ఈరోజు చూస్తే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు లీడు. ఆయన దగ్గర చూసి పరిపాలన నేర్చుకోవాలన్నంత స్థాయికి ఎదిగాడంటే ఆయన ముందు ఒక అడుగేస్తే ఆ అడుగు వెనక 2వ అడుగు, 3వ అడుగు ప్రజలకు పడ్డాయి. నాయకులు కాదు, కార్యకర్తలు కాదు. ఆ అడుగులన్నీ కోటాను కోట్ల అడుగులయ్యాయి. ఈరోజు ఈ సమస్య సర్దుమరుగుతాయని చెప్పేసి మీకు ఏమైనా ఆశ ఉందా? దేవుడు నిర్ణయిస్తాడు. చూద్దాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎంత ఆలోచించినా దైవం అంటూ ఒకటి ఉంటుంది. ఆ దైవ నిర్ణయం ఎలా ఉందో, ఇప్పుడు నా కథలో ఇలాంటి కథ భూమి మీద ఎక్కడ ఉండదు. మహాభారత రామాయణాల్లో కూడా లేదు.
గీతలో కూడా లేదు. ఒక ఎన్నిక వెళ్తుంటే యుద్ధం చేస్తున్నప్పుడు 20 రోజుల ముందు అన్న తమ్ముడు ఒకవైపు కుటుంబం దాడి చేస్తుంటే ఈ క్యారెక్టర్ నేను ఎక్కడ చూడలే, సినిమాల్లో కూడా చూడలే, ఈ కథల్లో కూడా బాధ చూడలే. అనిపించట్లేదా? బాధ ఎందుకైందండి? అది ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చానంటే గుండె వచ్చేస్తాను. బాధే. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎలా నా బాధ తీరుతుంది చెప్పండి? ఎవరికి చెప్పు? నేను చేసిన పాపం ఏంటి? ఏం పాపం చేశాను? కుటుంబానికి ఎండ తగలకుండా పెంచాను, గౌరవ స్థాయిగా పెంచాను. నేను అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జా చేయలేదు, రూపాయలు లంచం తీసుకున్న చరిత్ర నాకు లేదు. నిజాయితీ అయిన రాజకీయాలు చేశాను, నిజాయితీగా ఎదిగాను జిల్లాలో. ఇప్పటికీ నాకు ఒక 6 కోట్ల అప్పు ఉంది. ఎమ్మెల్సీగా ఉన్నాను, అధికార పార్టీలో ఉన్నాను, అధికార దుర్వినియోగం చేయలేదు. నా శత్రువుకే నేను చెప్పమనండి మాట, నచ్చినాడికి చెప్పమనండి. నేను ఎక్కడైనా అవినీతి కుటుంబ సమస్యలు కదా, అవి పరిష్కరించడానికి ఇంటి పెద్దలు కట్టారు, వాళ్ళతో ఏం తెలిపే అవకాశం. పాపం చేశాను అంటే ఈ జన్మకి ఇది అనుభవించక తప్పదు. చూస్తే కనుక ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వచ్చిన ప్రజా ఆదరణ మాత్రం రేపు తన గెలుపు నల్లేరు మీద నడక భావిస్తున్నారు. కాకపోతే తనను వెంటాడుతున్నటువంటి కుటుంబ సమస్యలు మాత్రం ఆ భగవంతుడు ఏ కోణంలోనే వాటిని కనుక తొలగించినట్టయితే కనుక ఇంటి గెలిచి రచ్చగెలాలని ఒక సామెత ఉంది. దాన్ని తిరగరాసి అసలు ప్రజాదరణ కనుక ఉండేలాగుంటే ఆ ప్రజాప్రతినిధికి మాత్రం ఈ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడాను తల్లో నాలుగులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ 2024 ఎన్నికలు కలిసి రావాలని ఆశిద్దాం. మరోవైపు చూస్తే ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన ఆయన నామినేషన్ పండక్క మాత్రం టెక్కలి పట్నం అంతా కూడా జనసంద్రమైంది. ఆ జనాలే కనుక ఓట్లేస్తే ఆయన అనుకున్నటువంటి 25,000 ఓట్ల మెజార్టీతో సునాయాసంగా గెలుస్తానని చెప్తున్నారు. ఈసారి మాత్రం మునుపుట్లా రిగ్గింగ్లకు పాల్పడే అవకాశం లేనటువంటి పరిణామాలు చోటు చూసుకుని ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సజావుగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం తమ ఓటు హక్కు నిర్భయంగా కనుక వినియోగించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో తన విజయం నల్లేరు మీద నడకని దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఆశలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.